చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. గైస్, చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రెసెంట్ అయితే మేము శృంగవరపుకోట రైల్వే స్టేషన్లో ఉన్నాము. మా ఫ్యామిలీ అందరితో కలిసి వైజాగ్ టు కిరండల్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మేము అవతల ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము. చూడండి, మా వాళ్ళు లగేజ్తో మొత్తం అందరూ ఒక దగ్గరే ఉన్నాం. అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారు ఈ ట్రిప్ కోసం. ట్రైన్ కోసం దిగాలుగా వెయిట్ చేస్తున్నారు అక్కడ. హాయ్ చెప్పండి. హాయ్. అలా మా ఫ్యామిలీతో మాట్లాడుకునే లోపే ట్రైన్ అయితే వచ్చింది. మేము 10:30కి అక్కడ రీచ్ అయ్యాము. 10:40కి అట్లా ట్రైన్ అయితే బయలుదేరింది. నైట్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ అయితే లేచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మేము 10:40కి అట్లా ఎక్కాం కదా, సీట్స్ మా వాళ్ళందరికీ నెతికిస్తాడికి సరిపోయింది. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. నైట్ టైం అయితే చలి గట్టిగా వేసింది, అసలు తట్టుకోలేకపోయాము. ఎందుకంటే వాతావరణం అనేది మారిపోయింది అనమాట. చాలా కూల్ అయిపోయింది అటువైపు వెళ్ళినప్పటికీ. అండ్ డస్ట్ కూడా ఉంది ట్రైన్లో ఎక్కువగా. మేమైతే అలా అడ్జస్ట్ అయిపోయాము. దుప్పట్లో కూడా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే 1 డే ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇంకెందుకు అనేసి లగేజ్ ఎక్కువ తీసుకెళ్లకుండా మేమైతే వెళ్ళిపోయాము. కానీ సుక్కలు అయితే చూసాము నైట్ అల్లా కూడా. మా ఫ్యామిలీని అడుగుదాము ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ అనేది. రండి. చూడండి, బాగా సిగ్గుపడిపోతున్నారు. ఎలా ఉంది నీ ఫీలింగ్? వెరీ ఎక్సైటింగ్. గుడికి ఎప్పుడు వెళ్తామా ఇప్పుడు చూస్తామని ఉంది. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. అది మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి. ట్రైన్ ఎలా ఉంది? నైట్ టైం చలేసిందా లేదా? బెడ్ల గురించి ఎలా ఇబ్బంది పడ్డారు చెప్పండి. బెడ్లు కంఫర్ట్ గా ఉన్నాయండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రైన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే. మా బడ అల్లుడు వచ్చాడు. ఎలాగొందమ్మా నీ ఎక్స్పీరియన్స్? మొదటి ట్రైన్ ఎక్స్పీరియన్స్ చెప్పు. సిగ్గుపడుతున్నాడు. ఫస్ట్ టైం ఏం కాదు కానీ 2-3 సార్లు వచ్చాం. కాకపోతే మార్నింగ్ బయలుదేరాం ఎస్కోట్ లో. నైట్ పూట రావడం వల్ల ఈ లొకేషన్, ఈ వాతావరణం అదే మాకు తెలిసేది కాదు. కానీ నైట్ రావటం వల్ల ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. ఇంకా గుడికి వెళ్తున్నాం కదా, చూడాలి ఎలా ఉంటుందో. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చూద్దాం. గైస్, మా వాళ్ళు లూడో అయితే స్టార్ట్ చేశారు, ఆడుకుంటున్నారు టైం పాస్ కోసం. ఇంకా ఒక 40 km అవుతుంది డిస్టెన్స్ రీచ్ అయ్యే ప్లేస్. అప్పటి వరకు టైం పాస్ కోసం లూడో. ఇలా జర్నీ చేయడం నా ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎంత ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తానని అసలు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మేమైతే నైట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. వైజాగ్ టు కిరండల్ ట్రైన్ అయితే నైట్ చూపిస్తాను చూడండి. వ్యూ బాగుంది చాలా. పదమ్మా పదండి, దిగాలి దిగాలి.
దిగండి అమ్మా అందరూ. దిగాలి దిగాలి. ఇంకా వీళ్ళందరూ మా వాళ్ళే. గైస్ ఇప్పుడే దంతివాడ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఆ టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే చెప్తాను, వీడియో అయితే చూడండి. మేము ఫ్యామిలీ అంతా ఇప్పుడే నడుస్తున్నారు రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అట్లా అవుతుంది. మాట్లాడుకున్నాము, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట బస్ స్టేషన్ అనేది. అక్కడికి వెళ్ళి మనం అయితే టెంపుల్కి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే మన దంతేశ్వరి అమ్మవారి ఆలయం అన్నమాట, ఎంట్రన్స్ గేటు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది, దంతివాడ అనే విలేజ్లో. ఇక్కడ కనిపిస్తున్నదే మెయిన్ గుడి ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. ఈ గర్భగుడిలోకి ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు అనేసి చెప్పారు అక్కడ వాళ్ళు. నేనైతే తెలియకుండా సీక్రెట్గా జేబులో పెట్టి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడండి, చాలా కష్టపడ్డాను ఈ వీడియో అయితే తీయడానికి. చూడండి, చూపిస్తాను అమ్మవారి ఎలా ఉన్నారు, ఉగ్ర రూపంతో ఉన్నారనమాట. నేను చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా కనిపించారు నాకైతే. చూడండి, ఈ వీడియోలో క్లియర్గా కనబడతారు, చూపిస్తాను. గైస్, ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే మా అక్క వాళ్ళ పాపదే మొక్కుబడి ఉందన్నమాట. ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి టెంపుల్కి అయితే రావాల్సి వచ్చింది. మేము ఆ మొక్కుబడి కంప్లీట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ని విజిట్ చేద్దామని వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ పక్కన రివర్ కూడా ఉందన్నమాట. ఇలా చూసిన తర్వాత మేము బయటకు అయితే వచ్చాము. గైస్, మా వాళ్ళ షాపింగ్ టైం ఇది. చూడండి, ఇక్కడ ఏ వస్తువులు అయితే కొంటున్నారు. గొడ్డలే అంటారు దీన్ని, సింహాద్రి గొడ్డలు. గైస్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇక మా వాడు కార్ అయితే తెచ్చాడు. చూడండి ఎలా ఉందో, బొలేరో. ఇక్కడ నుంచి ఒక 45 km వస్తుంది అనమాట మా బ్రదర్ వాళ్ళ విలేజ్. వెల్కమ్ టు బచేలి. ఎంతో కష్టంతో ఇష్టంగా వచ్చిన ఇప్పుడే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చాలా ఇయర్స్ అయింది, ఎలా ఉందో తెలీదు. మా అన్నయ్య ఇల్లు మా ఊరిని తీసుకెళ్తుంది దగ్గరుండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, షాప్. ఇక ఇదంతా చూడండి, భలే ఉన్నాయి కదా హౌసెస్. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నీలగిరి చెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదంతా టర్న్, ఇట్లా టర్న్ అవ్వాలి. వెల్కమ్ వెల్కమ్. దిస్ ఈజ్ మై బ్రదర్ హౌస్. అయ్యో, మా పొట్టిది నవ్వుతుంది. వెల్కమ్ చెప్పరా, వెల్కమ్ చెప్పు. వెల్కమ్ టు ఆల్. మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 20 minutes అయిన తర్వాత మేము ఈ మేకను చేయడానికి అయితే వేరే విలేజ్కి తీసుకొచ్చాము. ఇక్కడైతే వీళ్ళు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అనమాట. చూడండి, కత్తే ఈ కత్తితోటే ఇప్పుడు ఆ మేకని మొత్తం అంతా రెడీ చేయబోతున్నారు. చూడండి ఎలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కత్తులు అయితే చూడడానికి. బచ్చిలి కత్తులు, బచ్చేలి సైడ్ ఇట్లాంటి కత్తులే ఉంటాయంట. ఆ తాతగారు చెప్తున్నారు. చూడండి ఎలా నూరుతున్నారు, చాలా అంటే ఎక్స్పీరియన్స్డ్గా నూరుతున్నారు కత్తి. వాళ్ళు మేకన్ చేసే ప్రాసెస్లో ఉంటే మేమైతే డ్రింక్స్ అయితే తాగుతున్నాం అనమాట. టైం వచ్చేసి అప్పుడు 2:30 అట్లా అవుతుంది. వెదర్ అనేది చాలా హాట్గా ఉండడం వల్ల మేము డ్రింక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ డ్రింక్స్ అనమాట ఇవి. చూడండి, మీరు ఎప్పుడైనా ఛత్తీస్గఢ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ డ్రింక్స్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే ఆ చెట్టు కింద కూర్చొని మంచంలో కూర్చొని హ్యాపీగా చిల్ అవుతున్నాం అనమాట.
ఈ లోపే మటన్ అనేది రెడీ అయిపోయింది చూడండి. మొత్తం 5 kgs అయితే పడింది అనమాట మటన్. ఈ మటన్ మొత్తం అంతా ప్యాక్ చేసిన తర్వాత మేమైతే ఇంటికి తీసుకెళ్లి ఆ కర్రీని కుక్ చేసుకొని ఆ రోజు నైట్ ఫ్యామిలీ అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం అయితే చేసాము. అలా మా డే అనేది అలా ఎండ్ అయింది అనమాట. ఇలా మా ఫ్యామిలీ అందరితో కలిసి భోజనం చేయడం ఇదే మొదటిసారి. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి భోజనం చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఇన్స్టా ఐడిని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.